2 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తున్నారు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పడుతోంది, పూర్తిగా వాళ్ళ శ్రేణులపైన దాడులు చేస్తా ఉన్నారు. ఇదంతా ఏంటి అసలు? చాలా మంది కామెంట్ రాస్తున్నారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని. ఏం చెప్తారు సార్? పవన్ గారు, ఇక్కడ మీకు అదేవిధంగా నట్టి కుమార్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. మీరు గమనించాలి, ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3వ రోజు ప్రజావేదిక కూల్చివేశాడు. మరి మీకు గుర్తుంది కదండి? అవును, కూల్చివేసి ఆ శిథిలాలు అక్కడే ఉంచారు. అంటే ఏంటి? రాక్షసానందం పొందాడు. ఇక ఇంకేముందని చెప్పి వాళ్ళ నాయకులు కార్యకర్తలు మా మీద తెగబడిపోయి మా కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేయటం, ఇళ్లలో ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని కొడతాం, మా నాయకులను కొడతాం, ఎక్కడ కార్లు కనపడితే అక్కడ కార్లు ధ్వంసం చేయటం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వాళ్ళ కార్యకర్తలే హరాస్మెంట్ చేసుకొని ఒకరికొకరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెబుతానండి, జీడి నెల్లూరులో నైట్ వాళ్ళ రథం దగ్గర పెట్టుకున్నారు, ప్రచార రథం. అది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద నెట్టేశారు. తర్వాత బెంగళూరు కాన్స్టిట్యున్సీలో ఒక విజయ అనే కురవాడు పందాలు కాసేసి వైకాపా పార్టీ గెలిచిద్దని చెప్పి భారీ ఎత్తున పందాలు కాసేసాడు. 4వ తారీఖు రిజల్ట్స్ చూసిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని కూడా మా పార్టీ శ్రేణుల మీద ఆపాదిస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఆయన ట్వీట్ ఏమని పెట్టారండి? అసలు అధికారంలో రాకముందులే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మా మీద తెగబడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ గోండాలు అల్లరి మోకలంటూ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారికి సారీ అండి, అలవాట్లో పొరపాటు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన రాక్షసానందం ఇంకా పోలేదు. వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టి మా మీద కుషి కలుపుతున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి. ఆయన మనస్తత్వం మొత్తం కూడా రాక్షస మనస్తత్వం అండి. తల్లి చెల్లి చీ అని వదిలేశారండి. అర్థం చేసుకోవాలి, సొంత బాబాయిని గొడవలు పెట్టి లేచేశాడని అందరికి తెలుసు. అంటే నేను ఏమంటానంటే, అటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరా. సాహెబ్ గారు మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు అనుకోవచ్చా? మరో ఓదార్పు యాత్రకి? ఇవన్నీ ఏదో రాష్ట్రంలో జరిగిపోతోంది, ఇదంతా ఒక క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానని చెప్పి అందరినీ శ్రేణులను కలుస్తానని చెప్పి మళ్ళీ ఒక దానికి తెరదీసే అవకాశం ఉన్నది అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డిది? ఎందుకంటే ఈ ట్వీట్లు చూస్తా ఉంటే. పవన్ గారు, చిన్న సబ్మిషన్ అండి, ఓదార్పు యాత్ర అంటే మళ్ళీ ఎవరిని లేపైపోతున్నారు సార్? ఇదేంది పవన్ గారు? కాదు, ముఖ్యమంత్రి వాస్తవంగా ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఇంకా తనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. తనే ముఖ్యమంత్రి అని కలగని పొద్దున్నే ట్వీట్లు పెడుతున్నాడు. అర్థం చేసుకోవచ్చు. నేను జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నా, అయ్యా, ఈ రోజు కూటమి గెలిచింది, చంద్రబాబు గారు అఖండ మెజార్టీతో గెలిచారు, నీ ఎత్తులు చిత్తులు పారవు. ఆయన కూడా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మన శ్రేణులు సాహెబ్ గారు, ఒకవేళ నిజంగానే తనే ఇంకా అదే ట్రాన్స్ లో అదే ముఖ్యమంత్రిగానే ఉండుంటే ట్వీట్లు పెట్టేవారు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎప్పుడు పెట్టలేదు. పిచ్చి ముదిరింది అంటున్నారండి. పిచ్చి ముదిరింది, పిచ్చి పాకానికి వచ్చింది. నేనేమంటానంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల